దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మీరు తండ్రిని నా నామం పేరిట ఏది అడిగినను దానిని అనుగ్రహించును. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకిస్తున్న వాగ్దానం. తండ్రిని మనం ఏది అడిగినా యేసు క్రీస్తు నామంలో మనం అడిగినప్పుడు అవి మనకు అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి యేసు నామములో మనం ఏది అడిగినా దేవుని నుండి దాన్ని మనం పొందుకొని మనము దేవుని చేత ఆశీర్వదించబడగలము, దేవుని కృపను పొందుకొనగలము, ధన్యులముగా ఉంటాం. కాబట్టి మన అవసరతలన్నీ, మన సమస్యలన్నీ, మన కోరికలన్నీ, మన హృదయ వాంఛలన్నీ యేసయ్య నామములో మనం అడిగినప్పుడు అవన్నీ కూడా తప్పక నెరవేర్చబడతాయి. అయితే మనము అడుగున్నప్పుడు విశ్వాసంతో అడగాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మన విశ్వాసంతో యేసు నామములో అడిగినప్పుడు తప్పనిసరిగా మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నమ్ముదాము. అట్టి విశ్వాసంతో యేసయ్యను అడుగుదాం. దేవా నీకు వందనాలు ప్రభువా, మీ నామమున ఏది అడిగినా మాకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. దానిని మేము స్వతంత్రించుకునే ఆధ్యాత్మిక శక్తిని, విశ్వాసమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.